భారతదేశపు గ్రేట్ అంబాసిడర్ కార్, మన లెజెండ్ కార్ అంబాసిడర్ ట్యాక్సీ. 20 years బ్యాక్ ఈ కారు ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆఫీసర్సు అందరూ వాల్యుబుల్స్, మినిస్టర్ కాడి నుంచి పిఎం దగ్గర నుంచి అందరూ ఎంతో గుడ్ విల్ కారు. కస్టమర్ దేవుళ్ళకి, డ్రైవర్ సోదరులకి నమస్కారం. ఆ రోజుల్లో ఎంతో హ్యాపీనెస్ కుటుంబం, తక్కువ డబ్బులు వచ్చినా ఆ సంతోషం అదంతా కూడా చాలా హ్యాపీగా ఉండేది. ట్రావెల్స్ సరదాగా, డ్రైవర్స్ ఎంత హ్యాపీనెస్, అంత చాలా ఫ్రెండ్లీగా, అన్నదమ్ముల్లాగా స్వభావంతో ఉండేది. రాను రాను ట్యాక్సీ బిజినెస్ కనుమరుగైపోయింది. చాలా వరకు ఓన్ కార్స్ ఎక్కువైపోయింది. దీంట్లో మనం చేసేది ఏం లేదు, ఓన్ కార్స్ ఎక్కువైపోయింది. డ్రైవర్ జీవితాలు ఈవేళ 20,000 తెచ్చుకుని 20 పైసలు మిగలట్లా. ఇంటెద్దురు కట్టుకుని పిల్లలతోటి చాలా ట్రబుల్స్ పే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఏదో కొంచెం దన్నున్న వాళ్ళు పర్వాలేదు, ఏదో మాలాంటి డ్రైవర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది నా ఒక్కడ సమస్యే కాదు, యావత్ ఇండియాలో ఉన్న సమస్యలు ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్లో అయితే ట్రావెల్ బిజినెస్ మరీ దారుణంగా ఉంది. ఎక్కడా కూడా డ్రైవరు కొద్ది సంపాదించాడు, బాగున్నాడు అనే స్టేజ్ చాలా తక్కువగా కనపడుతుంది. అందరూ అన్నదమ్ముల్లాగా ఐక్యత అనేది ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది. కరోనా తర్వాత కూడా ఎవరు ఏమో తీరన్నట్టు అయిపోయింది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాయం చేసుకునే రోజులు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. చాలా బాధేస్తుంది. అందరూ ఐక్యంగా ఉండాలి. ట్యాక్సీ డ్రైవర్సే కాదు, మన కస్టమర్ దేవులతో కూడా మనం చాలా చక్కగా ఉంటాం. అందరం మనం గౌరవించుకుంటే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. అన్నదమ్ముల స్వభావంతో బతకాలి. జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఉన్న చిన్న జీవితంలో పిల్లలు, ఇల్లు ఇన్ని చక్కబెట్టుకుని చేసుకోవాలి. చాలా కష్టాలతో కూడుకున్న వ్యవహారం మిడిల్ క్లాస్. ఈ ట్యాక్సీలు ఈవేళ చాలా వరకు తగ్గిపోయింది వ్యాపారం. ఏం చేయాలో పరిస్థితుల్లో చాలామంది సీనియర్ డ్రైవర్స్ ఏం అర్థం కావట్లేని పరిస్థితిలో ఉన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా ఏమీ హెల్పింగ్ నేచర్ అనేది ఏ డ్రైవర్కి లేదు. ఈరోజు కూడా ఒక ఇల్లు లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. ఎవరిని అడగాలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో చాలామంది ఉన్నారు సహోదరులు. ఇది కొంచెం ఏంటంటే చాలా బాధేసి చెప్తున్న మాట ఇది. ఇవాళ పరిస్థితులు డ్రైవర్ని ప్రభుత్వాలు కొంచెం కాపాడాలి. అది కూడా కోరుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరు పట్టింపు లేదు. యూనియన్లు ఉన్నాయి దేనికోసమో కూడా మాకే అర్థం కాని పరిస్థితి. ఎవరు బాగు వాళ్ళది, ఎవరు ఇది వెళ్తే తప్ప సాటి మనిషిని ప్రేమించే వ్యక్తులు తగ్గిపోతున్నారు. అది సమాజంలో కూడా చాలా మంచిది కాదు. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించాలని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర ఆశీస్సులు, పరమేశ్వర స్వామి ఆశీస్సులు, కనకమహాలక్ష్మి తల్లి ఆశీస్సులు, సింహాద్రప్పన ఆశీస్సులు, వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అందరికీ కూడా ఈ సంవత్సరం నుంచైనా హ్యాపీనెస్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇట్లు శ్రీనివాస్.